ప్రాజెక్టుల అంశంపై చర్చకు సిద్ధమంటూ ఎంబీటీ అధ్యక్షుడు అంజద్ ఉల్లా ఖాన్ విసిరిన సవాల్ను మహేశ్వరం బీజేపీ ఇన్ఛార్జ్ ఆందల శ్రీరాములు యాదవ్ స్వీకరించారు. భాగ్యనగర్ జిల్లా బీజేపీ శ్రేణులతో కలిసి నేరుగా అంజద్ ఉల్లా ఖాన్ ఇంటికే వెళ్లి చర్చిస్తామని శ్రీరాములు యాదవ్ ప్రకటించారు. అక్రమంగా నివసిస్తున్న రోహింగ్యాలకు మద్దతు పలుకుతున్న వారికి తగిన బుద్ధి చెబుతామని ఈ సందర్భంగా ఆయన పిలుపునిచ్చారు. భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా అధ్యక్షునిగా గత 2 రోజుల క్రితం బాలాపూర్లో రోహింగ్యా విదేశీయులు ఉంటున్న సందర్భంలో అక్కడ ఉండేటువంటి బీజేపీ కంటెస్టెడ్ శ్రీరాములు యాదవ్ గారు ఆ విషయంలో అందులో ఉండేటువంటి వాళ్ళనందరం కూడా వాకప్ చేసి అక్కడ ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు, ఈ దేశ మూల నివాసులకు ఉండేటువంటి అన్ని సదుపాయాలు కల్పించింది ఎవరు, అట్లా ఆధార్ కార్డు ఎటు నుంచి వచ్చింది ఇల్లీగల్ గా అనే దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ ఒక స్టూడెంట్ ఉండి నువ్వు ఏం చేస్తావంటే నేను స్టూడెంట్ ను ఫలానా కుమ్మర్వాడలో ఉండే నూరియా కాలేజ్ లో చదువుతా అని చెప్పాను. ఆ చెప్పిన సందర్భంలో మేము శ్రీరాములు గారు నేను కాలేజీకి వెళ్ళి అడిగినప్పుడు అందులో అలాంటి పేరు కలిగినటువంటి స్టూడెంట్ ఎవరు లేరని చెప్పింది. తర్వాత ఫోటో చూపించి దాన్ని ఎంక్వైరీ చేసినప్పుడు అక్కడ రికార్డు లోపల వేరే పేరు ఉన్నది. తర్వాత బర్మాని రాసి ఉన్నది స్టూడెంట్ అడ్మిషన్ లోపల. బర్మాని రాసి ఉన్నప్పుడు విదేశీయులకు ఈ రాష్ట్రం లోపల చదువుకునేటువంటి ప్రభుత్వం అవకాశం ఇస్తే దాని లోపల మనకి యునెస్కో కార్డు ఒకటి ఉంటుంది, దాని నంబర్ ఉంటుంది, దాని పీరియడ్ కూడా ఉంటుంది. ఆ పర్టికులర్ అడ్మిషన్ రిజిస్టర్ లోపల ఎక్కడ కూడా ఇంటి వివరాలు లేకుండా ఈరోజు ఓల్డ్ సిటీ అంతా కూడా విదేశీయులకు అడ్డాగా మారుతుంది, రోహింగ్యాలకు అడ్డాగా మారుతుంది. ఏ లేబర్ పోయినా ఎక్కడ పోయినా రోహింగ్యాలు ఈరోజు ఈ దేశంలో ఉండేటువంటి యొక్క మరి నగరంలో ఉండేటువంటి యొక్క పని చేసేటువంటి యొక్క వ్యక్తులకు పని లేకుండా ఈరోజు విదేశీయులు కబ్జా చేసినటువంటి యొక్క పరిస్థితుల్లో ప్రశ్నించిన కారణంగా ఈరోజు కంప్లైంట్ ఇచ్చి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి అక్రమంగా కాలేజీలోకి వచ్చి వివరాలు అడిగింది అనేటువంటి కంప్లైంట్ ఇచ్చింది. నేను కూడా బోర్డ్ ఆఫ్ సెకండరీ లోపల కాలేజ్ మీద ఒకటే బిల్డింగ్ లోపల ప్రైమరీ స్కూల్ కాలేజు ఒక పౌల్ట్రీ ఫామ్ నడుపుతున్నటువంటి నిబంధనలను బేఖాతరు చేస్తూ ఎక్కడ కూడా నిబంధనలను పాటించకుండా కాలేజీలు నడుపుతున్నటువంటి యొక్క విషయాన్ని కూడా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తాం. అదే రకంగా కన్సర్న్ డిపార్ట్మెంట్లకు మేము కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దీని మీద యాక్షన్ తీసుకుంటాం. ఇందులో ఎంఐఎం పార్టీకి సంబంధించినటువంటి గుండాలు మమ్మల్ని దాడి చేసే ప్రయత్నం చేశారు. అదే రకంగా అంజదుల్లా ఖాన్ కూడా ఛాలెంజ్ చేస్తూ కాలేజీలకు ఎట్లా వస్తారు అనేటువంటిది మాట్లాడింది. అంటే బంగ్లాదేశీలకు మీరు సపోర్ట్ చేస్తున్నారా, పాకిస్తాన్ లో ఉండేటువంటి యొక్క మరి వాళ్ళకందరికీ పౌరసత్వం ఇవ్వాలంటున్నారా, అసలు మీ యొక్క మరి విషయం లోపల మీకు క్లారిటీ ఇవ్వండి. అదే రకంగా శ్రీరాములు యాదవ్ గారు కూడా ఈరోజు 4 గంటలకు వాళ్ళ ఇంటికి వచ్చి మాట్లాడతాము, అంజదుల్లా ఖాన్ ఇంటికి పోతాము, ఈ విషయం లోపల ఇద్దరం కలిసి మాట్లాడతాం. ఒకవేళ విదేశీయులకు సపోర్ట్ చేస్తుంటే నీ మీద కంప్లైంట్ ఇస్తామని వారు కూడా చెప్పిండ్రు. మేము కూడా భాగ్యనగర్ జిల్లా నుండి 4 గంటలకు అంజదుల్లా ఖాన్ ఇంటికి వస్తున్నాం. శ్రీరాములు మేము ఇద్దరం కలిసి మేము అక్కడనే కూర్చుని తేల్చుకుందాం. అసలు ఈ విదేశీయులకు ఈ దేశంలో కూడా మరి అడ్డాగా మార్చేటువంటి ప్రయత్నం చేస్తున్నా. అదే రకంగా ఒకవైపు ఏమో విదేశీయుల లోపల దేశంలో ఎక్కడ బాంబ్ బ్లాస్ట్ జరిగినా నగరంతో లింక్ ఉండేటువంటి వందలాది సంఘటనలు చూసినాం, అనేక బాంబ్ బ్లాస్ట్ చూసినాం. భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం లోపల ఎక్కడ చిన్న ఇన్సిడెంట్ జరగకుండా ఒకవైపు దేశాన్ని సురక్షితంగా నడుపుతున్న సందర్భంలో కొన్ని విదేశీ కుట్రల కారణంగా ఇలాంటి వ్యక్తులు ఇలాంటి ప్రకటనలు చేస్తున్నారు. కాబట్టి దీనికి సరైన సమాధానం భారతీయ జనతా పార్టీ భాగ్యనగర్ జిల్లా చెప్తుంది. 4 గంటలకు అంజదుల్లా ఖాన్ కాస్కో వస్తున్నాం. భారత్ మాతా కీ జై.